ఇక రైతులు వ్యవసాయంలో శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు పాటిస్తూ లాభసాటిగా సాగు చేపట్టారని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రైతు వారోత్సవాల్లో భాగంగా కేఆర్కే కాలనీలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో రైతులకు సాగుపై అవగాహన కల్పించారు. ఇక వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఉద్యాన వంటలే సరైన మార్గమని, రైతులు కేవలం పత్తి, సోయా, చిక్కుడు వంటి సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా వాతావరణం ఆయిల్ ఫామ్ సాగుకు ఎంతో అనుకూలంగా అని, దీని ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన అధిక ఆదాయం లభిస్తుందన్నారు. ఇక వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు వేయాలి, ఎలాంటి మందులు వాడాలి అన్న వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతులు సాంప్రదాయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలంతో పాటుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలన్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచన సైతం పాటించి తమ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ స్కీమ్ ను మనం ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. అక్కడ పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన దగ్గర ఇప్పుడు ఏవైతే ఆర్థిక సంవత్సరంలో ఏవైతే స్కీమ్స్ వస్తాయో, MIDH కావచ్చు, మష్రూమ్ కల్టివేషన్ కావచ్చు, లేదు ఇంకా ర్యాడ్ స్కీమ్ కావచ్చు, స్ప్రింక్లర్ డ్రిప్, ఫార్మ్ పాండ్స్, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో తప్పకుండా మీకు ప్రాధాన్యత ఇస్తాము, మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఒక స్కీమ్ వచ్చేటప్పుడు తప్పకుండా దాని సందర్భంగా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ప్రభుత్వం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆధ్వర్యంలో రైతు ముంగిట్లతో ఈ శాస్త్రవేత్తలు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ అన్ని కార్యక్రమం దానికోసమే. సో మీ రైతు వేదికలో ఎటువంటి కార్యక్రమాలు అవుతాయి, మండల అగ్రికల్చర్ అధికారులు కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు కూడా మీకు తెలియజేస్తారు. అటువంటి కార్యక్రమాలు దయచేసి పాల్గొండి. రైతు నేస్తం అంటే మీ అందరికీ తెలుసు, డేట్స్ ఏమున్నాయి, ట్యూస్డే ఉన్నాయి, థర్స్డే ఉన్నాయి. దాని సందర్భంగా మీరు మీ రైతు వేదికలు అటువంటి కార్యక్రమాలు ఈజీగా అటెండ్ చేయొచ్చు. మనం అగ్రికల్చర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కానీ, లేదు మన హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, అక్కడ నుంచి శాస్త్రవేత్తలు మరి మీ అడిగిన ప్రశ్నలకి కూడా జవాబిస్తారు. అవి ఆల్రెడీ ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉన్నాయి. ప్రతి మంగళవారం, ప్రతి గురువారం అది ఆల్రెడీ వ్యవస్థ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొంటే మీ ఏవైతే సూచనా సలహాలు కావచ్చు, లేదు మీ ఏవైతే ప్రశ్నలు కావచ్చు, దానికి సరైన మీకు అక్కడే జవాబు కూడా వస్తాయి. కాబట్టి అవి కూడా తెలియజేస్తున్నాము. దీంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 2-3 నెలల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అవి కూడా రైతు వేదికలో జరుగుతూ ఉంది. దానికి బేసికల్ గా కొత్త ఏవైతే టెక్నాలజీస్ కావచ్చు, లేదు పంట మార్పిడి కావచ్చు, దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆల్రెడీ ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. ఇంకా మార్కెటింగ్ గురించి మనం ఏం చేయొచ్చు దాని గురించి కూడా ఆలోచన చేస్తాము. పంట మార్పిడి గురించి మీకు ఏ విధంగా మళ్ళీ సరైన సూచనలు కావచ్చు దాని గురించి కూడా ఆలోచన చేస్తాము. ముఖ్యంగా మన దగ్గర ఇది ఒక వ్యవస్థ ఉంది, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉన్నాయి, పక్కనే మళ్ళీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉన్నాయి, KVK కూడా ఉన్నాయి. సో రైతులు ఎప్పుడైనా కూడా ఉంది, ఇక్కడ కావాల్సిన మొక్కలు కూడా కొంత నామినల్ రేట్ లో కూడా తీసుకొని వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటాయి. సో అటువంటి మళ్ళీ డాక్టర్ మల్లేష్ గారు కానీ, డాక్టర్ శ్రీధర్ గారు కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వారంలో ఒక 3 రోజులు పెడతాము. మండే కావచ్చు, వెడ్నెస్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, ఆల్టర్నేట్ డేస్ లో. దాంట్లో నేను 4 నుంచి 6 గంటల్లో అందుబాటులో ఉంటాము, లేదు 3 నుంచి 5 గంటలు. ఎందుకంటే పొద్దున అంటే రైతులు అందరూ పొలంలో ఉంటారు కాబట్టి ఆ టైంలో రావాలి అంటే కష్టం అవుతాయి. మధ్యాహ్నం కానీ ఏమైనా టైంలో పెడితే ఎవరైనా రైతులు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నేను ఇక్కడ నుంచి ఏమైనా చూసుకోవాలి, నాకు ఈ సలహాలు కావాలి, మీరు ఇక్కడ అన్ని ప్రయోజనం చేస్తున్నారు కాబట్టి సీయింగ్ ఈజ్ బిలీవింగ్, దాని ప్రకారం వారికి గైడెన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇది నా సూచన. సమాచారం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. దీంతో పాటు మళ్ళీ ITDA లో కూడా HNTC నర్సరీ ఉన్నాయి. అటు ఆదివాసీ ఏరియాస్ కూడా మనం HNTC నర్సరీ దగ్గర కూడా
రైతుల విజిట్స్ అటువంటివి కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే కొంత సిస్టమేటిక్ గా చేస్తే రైతులు సరైన టైంకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో గైడెన్స్ తీసుకొని మరి వారి పొలంలో కూడా అమలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటాయి. కాబట్టి అవి చేస్తేనే ఇంకా ఎక్కువ మంది మళ్ళీ పంట మార్పిడి చేయొచ్చు. లేదు వారికి మార్కెటింగ్ అటువంటి ఏమైనా సూచన సలహాలు కూడా కాబట్టి అది కూడా అమలు చేయొచ్చు. ఏదైతే ఈరోజు మనం 99 యాక్షన్ లో భాగంగా నిన్నటి నుండి మనం రైతు పండుగ అని మనం దీన్ని కేటాయించినాం. అంటే రైతు పండుగ అని ఎందుకు అన్నామంటే ఇందాక చెప్పారన్న రైతు దేశానికి వెన్నెముక లాంటి వారని. మరి మన బాడీలో వెన్నెముక ఎంత ఇంపార్టెంటో ఈ దేశానికి రైతు అంత ముఖ్యమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి. నా చిన్న వయసులోనే నేను ప్రతి ఒక్కటి అంటే మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి చూసిన ఎందుకంటే ఒక రైతు బిడ్డకి ఆ ఇంట్లో ఉన్న ఆ కష్టం ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రైవేట్ గా ఫ్యాక్టరీ పెడితే నా దీంట్లో లాభం వస్తుందని ఒక ఉద్దేశంతో పెడతారు. కానీ అలాగే ఒక రైతుని చూస్తే కనుక ఆ రైతుకు తెలుసు దీనికి గిట్టుబడి ధర వస్తుందా రాదని ప్రతి ఒక్కటి తెలిసి కూడా ఆ భూమిని తన కన్న తల్లిలాగా భావించి పంట నష్టమైన లాభమైన నీ పంట వేయాల్సిందే అని నమ్మకంతో పంట వేసి ఆయన జీవనం కొనసాగిస్తాడు. వ్యవసాయం అంటే